వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హలో అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్. చాలా ఏళ్ల క్రితం ఒక బుజ్జికొండ సినిమా తెరపై వచ్చి మెరుపులాగా మెరిసి ఆ తర్వాత పెద్ద పెద్ద స్టార్స్తో చైల్డ్ ఆర్టిస్ట్గా తన ప్రయాణాన్ని కొనసాగించి 25-30 సినిమాల్లో నటించడమే కాకుండా అమితాబ్ బచ్చన్ గారి భుజాల మీద ఎక్కి కూర్చుని ఆల్మోస్ట్ సెట్స్లో ఆయనకి చాలా విషయాలు ఈయన కన్వే చేసేవారని వినికిడు అప్పట్లో. ఇది కాకుండా తూనీగా ఎందాక ఈ పాటకు కూడా ఈ చైల్డ్ ఆర్టిస్టే తను బ్యూటిఫుల్ యాక్టింగ్తో మనందరినీ అలరించిన ఆనంద్ వర్ధన్. అండ్ ఇప్పుడు ఏంటంటే నిద్రించు జహాపనా అని ఒక చాలా ఆఫ్ బీట్ ఫిల్మ్ రాబోతోంది. February 14th. ఇట్స్ లవ్ స్టోరీ, కానీ అలాంటి లవ్ స్టోరీ కాదు. రెండు డిఫరెంట్ ప్రపంచాల్లో అయ్యే లవ్ స్టోరీని డైరెక్టర్ ఎలా చెప్పారో మనం ఆనంద్ వర్ధన్తో మాట్లాడదాం. ఆల్ అబౌట్ హిస్ జర్నీ. హాయ్ అండి. హౌ ఆర్ యూ? ఆల్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. హౌ ఆర్ యూ? బాగున్నాను. మీరు అమితాబ్ బచ్చన్ గారిని ఎత్తినెక్కిన ఫోటో ఒకటి కనిపించింది. సో వాట్ అంటే బ్యూటిఫుల్ లాంగ్ కెరియర్ యాజ్ అ చైల్డ్. లాంగ్ కెరియర్, వెరీ లాంగ్. ఇప్పుడు కూడా చైల్డ్ లాగే ఉన్నారు నిజం చెప్పాలంటే. మెయింటైన్ చేయాల్సి వస్తుందండి. అదే లేదండి. నిద్రించు జహాపన ఎలా వచ్చింది? నిద్రించు జహాపన యాక్చువల్గా నేను అంటే 6 years బ్యాక్ వచ్చింది. నా 7 years బ్యాక్, టు బి ఆనెస్ట్ 7 years బ్యాక్ వచ్చింది నా దగ్గరికి. అప్పుడు ఏంటంటే ఈవెన్ ఐ వాజ్ ఆల్సో లుకింగ్ అవుట్ ఫర్ ఆపర్చునిటీస్. చూస్తున్నా అంటే నాకేంటంటే కొంచెం ఒక కన్ఫ్యూజన్లో ఉన్నానండి అప్పుడు నేను. ఈ పెళ్లి చూపులు వచ్చి బాగా డిస్టర్బ్ చేసింది అనమాట ఇండస్ట్రీని. అప్పుడున్న నా ఐడియాలజీస్ వేరు. సడన్గా పెళ్లి చూపులు వచ్చేసరికి ఎవ్రీబడి వాంటెడ్ అనదర్ పెళ్లి చూపులు అనమాట. అంటే మనం ఏం చెప్పినా కూడా వాళ్ళకి ఎక్కేది కాదు. వీ వాంటెడ్ పెళ్లి చూపులు అనే యాంగిల్లో ఉండేవారు అనమాట అందరూ. సో అలాంటి టైంలో ఓకే, డూ ఐ నీడ్ టు డూ సంథింగ్ లైక్ దిస్ ఆర్ షుడ్ ఐ బ్రింక్ అవుట్ సంథింగ్ ఎల్స్? అసలు ఇంకేమైనా ఉన్నాయా, లేదా అసలు కంప్లీట్ ఎక్స్పెరిమెంట్? సో ఈ కన్ఫ్యూజన్ నడుస్తున్న టైంలో ప్రసన్న గారు, సార్ డైరెక్టర్ అండ్ రైటర్ ఆఫ్ ది మూవీ, ఆయన నన్ను అప్రోచ్ అయ్యి ఈ స్టోరీ చెప్పారు. ఫస్ట్ ఐ థాట్ ఇట్ వాజ్ కొంచెం ఎక్స్పెరిమెంట్, అంటే విలేజ్ బ్యాక్ డ్రాప్, కొంచెం ఈ అర్బన్ కామెడీ జనాలకి ఎంతవరకు వెళ్తుందో లేదు ఏం తెలీదు. కొంచెం ఏదో వెరైటీగా ఉంది స్టోరీ, బట్ చూద్దాంలేండి, ఎందుకులేండి అంటే మనకి ఇలాంటివి అవసరమా అని అడిగి యాక్చువల్గా చెప్పాలి అంటే. అప్పుడు ఆయన స్క్రీన్ ప్లే యాడ్ చేసి చెప్పారండి. దెన్ ఫిదా అయిపోయాను నేను దానికి. అంటే ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ఒకటి. అంటే అది అసలు ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనేది దాంట్లో ఒక చిన్న ఇది పార్ట్, బట్ దాంట్లో చాలా ఇవి ఉన్నాయి అనమాట. యాక్చువల్గా చాలా లేయర్స్ ఉన్నాయి. కంటిన్యూస్గా ఏదో ఒకటి జరుగుతుంది. అంటే నేను చిన్నప్పుడు ప్రతిరోజు రామాయణం వింటూ పెరిగానండి యాజ్ ఎ కథ. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు నాకు ఎవ్రీడే స్టోరీ రామాయణం అనమాట. నాకు ప్రతిరోజు రామాయణమే ఉండాలి. ఎలా చెప్పేవారు? మా నాన్నగారు చెప్పేవారు. రోజు నిద్రపోయే ముందర పడుకున్నా సరే తట్టి లేపి మరి నాకు చెప్పాల్సిందే అనమాట. సో నాకేంటంటే కథలు వినడం బాగా ఇష్టం అనమాట. సో అలాగా సడన్గా ఒక కొత్త కథ వినేసరికి ఫస్ట్ వావ్, ఓకే ఇదైతే సూపర్, ఇది చేయాల్సిందే అని చెప్పి ఆ రోజు డిసైడ్ అయ్యానండి చేద్దామని. అంతే, ఈ రోజు వరకు ఇంకా డిసైడ్ అయ్యే ఉన్నా అనమాట. బ్యూటిఫుల్. అయితే ఇంతకాలం ఎందుకు పట్టింది ఆనంద్? అంటే డెఫినెట్లీ ఇట్ వాస్ నాట్ ఎ కేక్ వాక్, యాజ్ యూ అండర్స్టాండ్. 6 years అయితే ట్రైన్ భారీగా డిలేడ్ అనమాట. అసలు ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ షాక్. ఇప్పుడు ఈ స్పెషల్ ట్రైన్స్ ఉంటాయి చూసారా అండి, రెగ్యులర్ ట్రైన్స్ వెళ్ళిపోతుంటాయి టైంకి. వీటికి ఏంటంటే టైము దీని కంట్రోల్ ఉండదు అనమాట. ఎవడో ఒకటి ఫోన్ చేసి ఆపే అంటే ఆపేస్తుంటారు. సో అలాగా ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ హర్డిల్స్, అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్. ఇది ఎలా అంటే రెడీ సినిమాలో సుధాగర్ నడుచుకుంటూ వస్తుంటే బ్రహ్మానందం గారు వెళ్తుంటారు, ఏమంటే బాగున్నారు అంటే సర్లే అని చెప్పి ఒక ఎక్స్ప్రెషన్ చూసి వెళ్ళిపోతారు ఈయన. అలాగా మాకు ఏమైనా హర్డిల్స్ వస్తుంటే కూడా మా ఎక్స్ప్రెషన్ ఇది, సరే వచ్చావా సరే అని. సో ఏంటంటే అట్లా వెరైటీ కాంబినేషన్ ఆఫ్ సినారియోస్ అన్ని హ్యాండిల్ చేసి ఫైనల్గా ఇట్ టుక్ టైం. నాకు ఒక యాక్సిడెంట్ అయ్యి మధ్యలో దాని నుంచి రికవర్ అయ్యి అదొక ఎపిసోడ్, అదొక మేజర్ చంక్ ఆఫ్ టైం లేపేసింది. ఇంకొంచెం మేజర్ చంక్ కరోనా వచ్చి 1, 2, 3 ఇచ్చి అది కొంచెం ఒక 2 years లేపేసింది అది. తర్వాత ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ యాంగిల్స్. సో ఏంటంటే డిలే అయ్యే కొద్దీ జనాలకి మెల్లమెల్లగా నమ్మకాలు తగ్గిపోతూ ఉంటాయి. యునో టు కాన్స్టెంట్లీ బీ మోటివేటెడ్, దీన్ని కంప్లీట్ చేయాలి అని. సో మేమిద్దరం ఎలా ఉండేవాళ్ళం అంటే ఇదిగో రేపు అయిపోద్ది. సో మేము కాన్స్టెంట్గా అందరినీ మోటివేట్ చేసుకుంటూ యాజ్ ఎ టీమ్ దాన్ని ముందరికి తీసుకెళ్తూ, వాళ్ళు కూడా మెల్లగా
ఇన్నేళ్ళ జర్నీలో ఏంటంటే ఓకే పాపం కష్టపడుతున్నారు, ఈ సినిమా అయితే చేయాలి, ఈ సినిమా బయటికి రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా, అంటే ఇప్పుడు నాతో పాటు మా యూనిట్ అందరికీ కూడా ఈ సినిమా బయటికి రావాలి అనమాట. ఫర్ దెమ్, నా ఒక్కడికే కాదు, ఫర్ దెమ్ ఆల్సో ఇట్ ఈస్ అ రిలీఫ్. అమ్మయ్య వచ్చిందిరా నిద్రించి జాపన బయటికి మొత్తానికి అని. సో అలాగా ఇట్ వాజ్ అన్ ఇన్క్రెడిబుల్ జర్నీ, ఇన్క్రెడిబుల్ అనమాట. ఇన్క్రెడిబుల్ అంటే ఇప్పుడు వెనక్కి తిరిగి చూసి ఇప్పుడు సినిమా రిలీజ్ కి చేతిలోకి వచ్చింది కాబట్టి అవును అది చూసి మాట్లాడుకోగలుగుతున్నాం. అవును, బట్ అండర్గో అవుతున్నప్పుడు ఆల్మోస్ట్ మీకు ఒక రీబర్త్ ఎక్స్పీరియన్స్ అది. అంటే ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం, అది అవునండి. షాకింగ్. ఇది యా యా ఐ జస్ట్ ఎక్కువ నేను దాని గురించి అడగను ఆనంద్. బట్ మీ రికవరీ ప్రాసెస్ ఎలా ఉండింది? హౌ డిడ్ యూ గెట్ త్రూ ద హోల్? అసలు ఫస్ట్ అసలు సినిమా వదిలే లైఫ్, యా నా జుట్టు, ఓ మై గాడ్. అంటే నేను లైఫ్లో అప్పటి వరకు చూడని యాంగిల్ అండి అది. దట్ ఈస్ వన్ పర్స్పెక్టివ్ వేర్ ఫస్ట్ టైం బ్రెయిన్కి అట్లాంటి ఒక యాంగిల్ ఎగ్జిస్ట్ అవుతుంది అని తెలియడం, అదే ఫస్ట్ టైం అనమాట. దట్ హోల్ ఎక్స్పీరియన్స్ వాట్ ఎవర్ వాస్ దేర్, అప్పటి వరకు ఎప్పుడు చూడలేదు అలాంటి ఒక యాంగిల్ లైఫ్లో. సో అదేంటి అంటే ఫస్ట్ ఫ్యూ డేస్ ఇట్ వాస్ అటర్ షాక్. ఐ స్టిల్ కుడెంట్ బిలీవ్ దట్ దిస్ ఆల్ హ్యాపెండ్. అంటే మీరు ఏదో షార్ట్ కోసం వేసుకున్న ఒక అవునండి. డ్రెస్, అంటే తెలియని వాళ్ళ కోసం, వాళ్ళ షార్ట్ కోసం వేసుకున్న ఒక డ్రెస్, దానికి ఏదో ఫైర్ అది పెట్టి మీరు కోల్డ్ ఫైర్వి పెట్టాము, గొట్టాలు పెట్టాము. దానికి అండర్ కరెంట్గా ఒక వైర్ ఉంటుంది దానికి. సో ఇట్ వర్క్స్. ఇప్పుడు మన స్టేజ్ ఈవెంట్స్లో పెడతారు కదా అవును ఎంట్రన్స్లకి వాటికి, అది కాస్త అలా బెడ్స్ కొట్టేసింది. ఈ ఫైర్ బయటకు వచ్చిన ఫైర్ కాలేదు. వీటన్నిటికీ కనెక్టెడ్ వైర్ ఉంటుంది కదా, కంటిన్యూస్లీ వైర్ కనెక్షన్ ఉంటుంది కదా, ఆ వైర్ కాలిపోయింది. ఇట్ ఈస్ ఆల్ ఎలక్ట్రికల్ బర్న్స్, నాట్ ఫైర్ బర్న్స్. సో దర్ ఇస్ అ డిఫరెన్స్ అనమాట దీంట్లో. అమ్మా బాబు. యా. సో షాకులు తెలిసాయి లోపల? షాక్ కాదండి, షాక్ కూడా కాదు, అది ఎలక్ట్రికల్ బర్న్స్ కూడా మండుతుంది. ఇట్ ఈస్ నాట్ ఎలక్ట్రికల్ షాక్, బర్న్. వైర్ ఈస్ బర్నింగ్ యువర్ స్క్రీన్ త్రూ అనమాట అలాగా. సో వాళ్ళు ఏంటంటే మొత్తం ఇక్కడ యాక్చువల్గా ఏమైందంటే ఆ వైర్ అల్యూమినియం షీట్కి అంటుకోవడం వల్ల మొత్తం షీట్ అంతా వేడైపోయి పీకితే షీట్తో పాటు తోలు వచ్చేసింది. అమ్మ బాబోయ్. యా, అవన్నీ అంటే నాకు యాక్చువల్గా నిజంగా ఆనెస్ట్గా చెప్పాలంటే గుర్తు తెచ్చుకోవాలని లేదండి. లేదు అదంతా రికవరీ చెప్పాలి. సో రికవరీ వచ్చేసి అదే రికవరీ ఏంటంటే ఫస్ట్ ఫ్యూ డేస్ ఇట్ వాస్ కంప్లీట్ షాక్ ఆబ్వియస్లీ. ఐ కుడెంట్ బిలీవ్ వాట్ హస్ హ్యాపెండ్. ఐ థాట్ ఐ వాస్ స్టిల్ డ్రీమింగ్. ఇది అయిపోవాలి, ఐ హ్యావ్ టు వేకప్, ఐ హ్యావ్ టు గో టు షూట్ అట్లా అనుకున్నా. ఓకే 3 days తర్వాత ఐ అండర్స్టూడ్ ద సిచ్యువేషన్ దట్ ఓకే దిస్ హస్ హ్యాపెండ్ అని. సో ఎవ్రీ డే ఇట్ వాస్ అ బ్లాక్ స్క్రీన్, లిటరల్గా 2 months ఇన్ ది ఐసీయూ. ఎవ్రీ డే ఇట్ యూస్ టు బి లైక్ అంటే దేర్ వర్ టైమ్స్ నేను అసలు అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక గంట సేపు ఇలా టీవీ చూస్తూ ఉన్నాను అనుకోండి, ఒక 1 hour తర్వాత రియలైజ్ అయ్యేవాడిని, అరే ఇది ఈ సినిమా కదా అని. యూ అండర్స్టాండ్? అసలు 1 hour లాస్ట్ అనమాట. పోనీ అప్పుడు ఆ మూమెంట్లో ఈ 1 hour వరకు ఏం ఆలోచించుకున్నా నేను అంటే ఏం గుర్తుండేది కాదు. ఒక బ్లాక్ స్క్రీన్, ఒక షాక్ లో వెళ్ళిపోయా. బ్లాక్ స్క్రీన్ యూనో, అది ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ ఎవరికి అర్థం కాదనమాట అది. ఎందుకంటే మీరు ఆలోచించండి, కంటిన్యూస్గా మనకు బ్రెయిన్ ఏదో ఒకటి థాట్ రన్ అవుతూనే ఉంటుంది. ఒక 1 hour వితౌట్ ఎనీ థాట్స్ ఒక బ్లాంక్ స్టేట్లో ఉండగలగడం అనేది ఐ థింక్ దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. లిటరల్గా నాకు ఏం ఆలోచిస్తున్నా కూడా గుర్తుండేది కాదు. అట్లా చూస్తుండేవాడిని, సడన్గా గుర్తొచ్చేది, అరే నీ అమ్మ మనం ఇది ఈ సినిమా కదా, ఇది కదా చూస్తున్నామని. అండ్ సేమ్ లిటరల్గా దీనికంటే కొంచెం చిన్న క్వైట్ రూమ్ ఉండేది. ఆ రూమ్స్లో టైల్స్ ఉండేవి కింద ఫ్లోర్ నుంచి పైన వీటి వరకు అనమాట. సో మై టాస్క్ వాస్ టు కౌంట్ దెమ్. నాకు తెలుసు దాంట్లో 138 టైల్స్ ఉంటాయని తెలుసు నాకు. బట్ మళ్ళీ డైలీ ఓకే 1 2 3 4 దిస్ ఐ యూస్ టు డూ సో దట్ వేరే నెగటివ్ థాట్స్ ఎంటర్ అవ్వకుండా ఉండడానికి ఐ యూస్ టు డూ దిస్ బేసిక్లీ. ఎందుకంటే నా మంచం పక్కనే డిప్రెషన్ ఇవన్నీ కాసుకుని కూర్చునేవన్నమాట. వీఆర్ రెడీ టు ఎంటర్ యువర్ వరల్డ్, యునో యువర్ కెరియర్ ఈస్ డన్, యూఆర్ ఫినిష్డ్, యూఆర్ డన్. గట్టిగా అరిచి చెప్తూ ఉంటాయి అవి మనకి. వాటి వాయిస్ని దాటుకుని అవన్నీ వదిలేసుకుని ఓకే నువ్వు నాకు వినిపించట్లేదు, నువ్వు నాకు కనిపించట్లేదు, నీతో నాకు సంబంధం లేదు అనే ఒక యాంగిల్కి వచ్చి ఏం చేయాలరా ఇప్పుడు అంటే ఓకే లెట్ మీ డూ సమ్. ఎందుకంటే ఐ వాస్ టోటలీ ర్యాప్డ్ విత్ అ బ్యాండేజ్. అసలు ఏం మూమెంట్ లేదండి. 2 months ఇలా ఉన్నా నేను లిటరల్గా, నాట్ ఈవెన్ లైక్ దిస్. 2 months అట్లా మూమెంట్ ఉన్నా. తర్వాత కొంచెం వాకింగ్కి అవి పంపించేవారు. సో డైలీ ఐ యూస్ టు కౌంట్ ఈచ్ అండ్ ఎవ్రీ టైల్. దేర్ యూస్ టు బి 138 టైల్స్. ఒకసారి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఒకసారి అక్కడి నుంచి, ఒకసారి కింద నుంచి, ఒకసారి అక్కడి నుంచి మెల్లగా నర్సులతో మాట్లాడడము, యూనో
వాళ్ళతోటి జోకులు వేయడము. ఏంటంటే మై ఓన్లీ థాట్ వాస్ నేను డిప్రెషన్ని లోపలికి ఎక్కించుకోకూడదు నేను. దట్ ఈస్ మై ఓన్లీ గోల్ అనమాట. తర్వాత ఏం చేస్తానో చూసుకుందాం. బికాస్ ఐ ఈవెన్ డెఫినెట్లీ అండ్ హైలైట్ ఏంటి తెలుసా అండి మొత్తం ఎపిసోడ్లో 2 months నాకు తెలుసు మొత్తం కాలిపోయిందని తెలుసు, మొత్తం బ్యాండేజ్ ఉందని తెలుసు, అంతా తెలుసు. స్కిన్ డాక్టర్కి తీసుకెళ్లేవారా? స్కిన్ గ్రాఫ్టింగ్ చేసేవారు. అంతా అనస్థీషియా ఉండేదా? క్లోరోఫామ్ అదొక హైలైట్ ఎక్స్పీరియన్స్. అది ఏంటది క్లోరోఫామ్ ఇస్తేనా? క్లోరోఫామ్ ఇస్తే అసలు అది అంటే ఇప్పుడు నవ్వుతూ ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే అన్బిలీవబుల్ ఎక్స్పీరియన్స్ అండి అది. డాక్టర్ ఇలా మనల్ని చూస్తూ మాస్క్ పెడుతూ నౌ వీఆర్ గివింగ్ యూ క్లోరోఫామ్, యూ విల్ బి అవుట్ ఇన్ 3 seconds. ఓకే రెడీ 3, 2, 1 అని చిటికేస్తాడు బ్లాక్. అసలు మళ్ళీ యూ వేకప్ ఆఫ్టర్ సమ్ 4-5 hours or 6-7 hours మేబీ. జస్ట్ 3 secondsలో యూఆర్ గాన్. అలా ఆక్సిజన్ తెలుస్తుంటుంది, యూఆర్ గాన్ ఇన్ 3 seconds. అసలు అల్టిమేట్ ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ అసలు. ఓ మై గాడ్, వినడానికే భయానకంగా ఉంది నాన్న. ఎంత అయితే- ట్రామా తండ్రి నీకు. యా అయితే ఈ 2 months నేను అసలు డాక్టర్ని అడగలేదండి. వన్ సింగిల్ క్వశ్చన్ దట్ ఐ డిడ్ నాట్ ఆస్క్ ది డాక్టర్ వాజ్ ఇది హీల్ అవుతుందా, ఇది రికవర్ అవుతుందా అని అడగలేదు నేను. ఎందుకంటే నాకు భయం. ఒక నో చెప్తే ఎలాగా? ఆయన నో చెప్తే ఐ నో ఐ విల్ బి బ్రోకెన్. Mm. సో ఐ నో ఇప్పుడు కనుక ఆయన లేదమ్మా ఇది పర్మనెంట్ అన్నాడంటే నాకు ఎక్కడో ఇల్లు దుంకేయాలనిపిస్తుంది. సో నాకు వద్దు, నాకు నో వద్దు. నాకు మేబీ తర్వాత చెప్పని అప్పటికి ఐ విల్ బిల్డ్ అప్ మై స్ట్రెంగ్త్ సో దట్ ఐ విల్ బి ఏబుల్ టు టేక్ దట్ ఆన్సర్ యాజ్ ఎ నో. నాకు తెలుసు ఎక్కడో కొడుతుంది లోపల. ఇంత జరిగిన తర్వాత ఏం చేస్తారు దీన్ని, ఏం చేయలేరేమో. ఇంతగా చిన్న చిన్న దెబ్బలు తగిలితేనే జనాలకి స్కార్స్ ఉండిపోతాయి. అవును, ఇది పొరలు కూడా వచ్చింది. బాగానే రికవర్ అయింది కానీ. యా గాడ్స్ గ్రేస్ బాగానే రికవర్ అయింది. అండ్ నేను అసలు పట్టించుకోవడం మానేశానండి. ఇవి ఉన్నాయని కూడా నాకు ఐ సమ్టైమ్స్ డోంట్ ఈవెన్ రిమెంబర్. నవ్ ఐ ఎమ్ ఇన్ దట్ స్టేట్. సో ఐమ్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ అనమాట. సో వాట్ కైండ్ ఆఫ్ కౌన్సిలింగ్ డిడ్ యు టేక్? నేనేం కౌన్సిలింగ్ తీసుకోలేదు. నువ్వే కౌన్సిలింగ్? నాకు సెల్ఫ్ కౌన్సిలింగ్. ఐ నువ్వు వచ్చేసింది. సారీ, మీరే కౌన్సిలింగ్. ప్లీజ్ ఐఎమ్ యాక్చువల్లీ హ్యాపీ విత్ నువ్వు. వెరీ ఈజీ. ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్ కాబట్టి నా మైండ్ లో నువ్వు ఇంకా చైల్డ్ కాబట్టి. సో కౌన్సిలింగ్ అంటే లేదండి. ఐ థింక్ ఐ వాజ్ స్ట్రాంగర్ యాజ్ ఎ పర్సన్ ఈవెన్ బిఫోర్ అండ్ ఐ ఆమ్ మచ్ స్ట్రాంగర్ యాజ్ ఎ పర్సన్ ఆఫ్టర్ అనమాట. ఆఫ్టర్ మచ్ స్ట్రాంగర్. సో ఐసీయూ నుంచి బయటకు వచ్చాక ఏం చేశారు? వార్డ్ లో పెట్టారా కొన్ని రోజులు? లేదు, ఇంకా నేనే యాక్చువల్గా అంటే బేసిక్గా ఇట్ వాజ్ నాట్ ఓన్లీ అబౌట్ బీయింగ్ ఇన్ ది హాస్పిటల్. ది బర్న్స్ ఐసీయూ విల్ కాస్ట్ యూ నథింగ్ లెస్ దెన్ 75,000 to 1 lakh per day. అలాగే 60 days. సో యూ అండర్స్టాండ్. సో 50 lakhs. అంటే ఇక వాళ్ళని కొంచెం రిక్వెస్ట్ చేసుకుని కొంచెం తక్కువ చేయించుకుని ఇక నానా పాటలు పడి బయటకు. సో నేను కూడా ఏంటంటే నేను కనుక స్ట్రెంత్ చూపించి నేను బాగానే ఉన్నాను అంటే డాక్టర్ నన్ను కొంచెం తొందరగా రిలీజ్ చేస్తాడు. సో ఇట్ ఈస్ నాట్ ఎ ఫైనాన్షియల్ బర్డెన్ టు మై ఫ్యామిలీ ఆల్సో ఆర్ హూ ఆర్ ఇస్ డీలింగ్ విత్ దట్ సిచ్యువేషన్. సో ఐ రియలీ వాంటెడ్ టు కోఆపరేట్ విత్ ది డాక్టర్ అనమాట. ఓకే నేను బాగున్నా, నాకు వచ్చేసింది అంతా, నాకు బాగానే ఉంది, నన్ను ఇంటికి పంపించే. నువ్వు యూ జస్ట్ సెండ్ మీ హోమ్, ఐఎమ్ ఫైన్, యూ ట్రస్ట్ మీ. మా ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు అంటే బాగానే ఉన్నారు, సూపర్. ఎందుకంటే ఐ డోంట్ నో వెదర్ అంటే నేను తర్వాత బాగుంటానా అనే యాంగిల్ నాకు తెలీదు. ఇంటికి వెళ్ళిపోవాలి, ముందు ఇంటికి వెళ్ళిపోవాలి, అందరికి నేను బాగున్నానని చెప్పుకోవాలి ఫస్ట్. అది చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు ఆ స్టేజ్లో. అంటే దట్ యాక్ట్ ఐ థాట్ ఇట్ వాస్ వెరీ మ్యాండేటరీ. బికాస్ నాకేంటంటే నా మీద నాకు నమ్మకం, నేను తర్వాత నేను బాగుంటాను, ఏదో ఒకటి చేసి నేను బాగా అయిపోతాను. నేను ఐ నో దట్ ఐ విల్ డూ ఫర్ షూర్. అది నాకేంది ఇప్పుడు ఇప్పుడు నేను నమ్మేది ఒకటేనండి, యూ హార్డ్లీ లివ్ ఫర్ 60-70 years. ఓకే, దాంట్లో నీకు ఈ ట్రోమా అయింది, ఒక 2 months 3 months 1 year ఎగిరిపోయింది. నువ్వు ఇంకా జీవితాంతం ఇంకా దీని గురించే తలుచుకుని బాధపడితే యూఆర్ స్పాయిలింగ్ యువర్ లైఫ్. యునో దెర్ ఇస్ నో పాయింట్. నువ్వు ఏం ఆలోచించుకోవాలి, ఏం ఆలోచించుకోకూడదు అనేది మన చాయిస్. థాట్స్ వస్తూ ఉంటాయి, వచ్చి తలుపు తడుతుంటాయి. దేనికి తలుపు తీస్తావు, దేనికి తలుపు తీయవు అనేది మన చాయిస్. సో ఫర్ మీ ఐ థింక్ ఆల్ దీస్ ఆర్ అన్నెసెసరీ. గడప బయట ఇవన్నీ, గడప లోపల ఉంచుకుని హ్యాపీగా ఉల్లాసంగా జంజాల గారి సినిమా కామెడీ జోకులు యూనో మన చాయిస్ కదండి. హ్యాపీగా నవ్వుకుంటూ బతికేయచ్చు అనమాట. సో అమ్మ వాళ్ళు ఉన్నారా కూడా అమ్మ వాళ్ళు ICU లో? అంటే ఉన్నారండి, మా బాబాయ్ ఉన్నారు. సో ఎవ్రీ డే ఆయన అక్కడే ఉండేవారు. అక్కడ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళిద్దరు అక్కడే పాపం స్టే అక్కడే చేశారు వాళ్ళు 2 months. అంత ట్రామా మా అందరికి. బట్ అంతా ఆ ఎపిసోడ్ అయిపోయింది. సో నౌ యు ఆర్ బ్యాక్ విత్ నిద్రించు జహాపన కాదు, బ్యాక్ మచ్ స్ట్రెంగ్త్. దున్ని అవతల పెట్టు జహాపన. అంతేనండి, అంతే కదా. అంతే. సో అదే అయితే నాకు ఒక ఆశ్చర్యం ఏంటంటే
ఆనంద్ అండ్ బోత్ యువర్ హీరోయిన్. అవును. ఒక హీరోయిన్ నేను కలిశాను, ఆ రెండో అమ్మాయిని కలవలేదు, రోషిని పాపం. రోషిని కలవలేదు, బట్ ఐ మెట్ నవమి. నవమి. Yeah. సో మీ ఇద్దరు 6 ఏళ్లలో మారకపోవడం ఏంటి? చాలా కష్టం ఉందండి దాని వెనకాల. అంటే నా గూగుల్ ఫొటోస్ తీస్తే ఈ 6 ఏళ్లలో నా గ్రాఫ్ ఇట్లా ఇట్లా వెళ్ళి ఇట్లా 2-3 సార్లు వచ్చి. హెయిర్ స్టైల్ కూడా మారలేదా? లేదు అంటే దానికి కొంచెం వెయిట్ లాస్ చేసా అప్పుడు ఒక రోల్కి. అంటే నాది ఐఎమ్ లైక్ అండ్ ఊసర వెళ్ళి అనేది నా ఫీలింగ్ అండి. ఐ వాంట్ టు చేంజ్ కలర్స్, ఐ వాంట్ టు చేంజ్ పర్సనాలిటీస్, ఐ వాంట్ టు చేంజ్ బాడీ లాంగ్వేజెస్. నాకే బోర్ కొట్టేస్తుంది ఒకలా ఉంటే. చాలే వీడు ఇంకొకరిని తీసుకురా అని చెప్పి ఇంకొకటి వేసుకుంటా అనమాట. ఫర్ మీ ఇట్ ఈస్ లైక్ దట్. చాలా మంది తిట్టుగా చెప్తారు, గర్వంగా చెప్పుకుంటున్నాం ఆనంద్. వెరీ నైస్. నాకు హ్యాపీ. అంటే యువర్ ట్రూ థరో బ్రెడ్ యాక్టర్ అనమాట. యా, అంటే ఫర్ మీ ఇట్ ఈస్ లైక్ బాగుంటుంది కొన్ని రోజులు. అంటే ఇట్ ఈస్ లైక్ వేరింగ్ అ గుడ్ షర్ట్ ఫర్ సర్టన్ టైం, తర్వాత ఓకే. బట్ హూ ఇస్ ద కోర్ రియల్ ఆనంద్? వాడు ఒకడు ఉంటాడు, వాడు తొందరగా దొరకడు ఎవరికి దొరకడు. అంటే దొరకడు అంటే ఇన్ ద సెన్స్ వెతికినా కూడా డీపర్ లెవెల్స్ లో ఉంటాడు అనమాట ఎక్కడో. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ దట్ పర్సన్ అన్లెస్ అండ్ అంటిల్ అది టచ్ అవుతే తప్ప అది రాడనమాట తొందరగా బయటికి. ఇట్ ఈస్ ఆల్ అందరూ అంతే, తెలుసో తెలియకో. మీరు ఆనెస్ట్గా చూసుకుంటే ఎవ్రీబడి హ్యాస్ దట్ ఫిల్టర్స్, జస్ట్ దట్ జనాలు ఒప్పుకోరు అంతే. బట్ అందరూ ఆల్మోస్ట్ చేసే పనే ఇది. అవును. ఎంతమంది ఇప్పుడు జెన్యున్గా ఉన్న తెలుగులో సామెతలు ఉంటాయి, మంచోడికైనా అన్ని కష్టాలు అంటారు. ఎందుకు చెప్పండి? అంటే నువ్వు జెన్యున్గా ఆనెస్ట్గా ఉంటే నీకు కష్టాలు వస్తున్నాయని నీకు తెలుగు చెప్తుంది, నేర్పిస్తుంది, నీకు సామెతలు చెప్తున్నాయి. సో సమ్వేర్ ఆర్ ది అదర్ యు ఆర్ చూసింగ్ దట్ ఓకే మనం ఉండొచ్చా, ఉండకూడదా, మనం కమర్షియల్గా ఉండాలా, ఆనెస్ట్గా ఉండాలా. సో యూర్ సేయింగ్ యాజ్ వి ఆర్ చూసింగ్ అవర్ యాటిట్యూడ్ అగైన్ అండ్ అగైన్, ఎక్కడో అక్కడ అందరం ఊసరు వెళ్ళామే. అంతే, అందరం ఊసరం వెళ్ళిన. యు ఆర్ జస్ట్ నాట్ యాక్సెప్టింగ్ దట్. బతక నేర్చిన వాళ్ళందరూ ఊసరు వెళ్ళు, అందరూ 100% దాన్ని. వేరే వాళ్ళు అసలు స్పెక్ట్రమ్ లో ఉండరు. అంతే, ఉండరు కూడా. బతక నేరవాలంటే నువ్వు ఊసర వెళ్ళైతేనే నువ్వు బతక నేరుస్తావు. ఎక్కడో ఇది 99% జరిగే ఇదండి. ఇంత చిన్న వయసులో ఇలా విజ్డమ్ ఎలా వచ్చింది చైల్డ్ ఆర్టిస్ట్ గా? అదే ఆఫ్టర్ దయాక వచ్చిన విజ్డమ్. అరోమా థెరపీ లాగా ఎలక్ట్రో థెరపీ తర్వాత మొత్తం లోపల ఉన్న అన్ని కనెక్షన్స్ అన్ని వైర్స్ అన్ని పీకేసి ప్రాపర్ కనెక్షన్స్ వచ్చాయి అనమాట. ఇది ఆల్మోస్ట్ రీబర్త్ అన్నది నీకు. రీబర్త్ అండి. యా, అంటే మెంటలీ ఆల్సో ఇట్ ఇస్ అ రీబర్త్ ఫర్ మీ. నాట్ జస్ట్ ఐ కెన్ సీ దట్ ఇన్ యూ. దేర్ ఇస్ ట్రెమెండస్ మెచ్యూరిటీ. నాకైతే ఏదో కాంతిపుంజం ఆ టైంలో ఎంటర్ అయిపోయిందేమో డౌట్. ఏమోనండి, అంటే యా, అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఐ యూస్ టు క్వశ్చన్ థింగ్స్ ది వే దే ఆర్. ఎందుకు ఇట్లా అంటే ఇంట్లో చెప్పే పదే చాలా స్థలాల గురించి అయినా కానీ, హ్యాబిట్స్కి అయినా కానీ, లేకపోతే చాలా విషయాల మీద ఐ యూస్ టు వండర్ వై దిస్ ఇస్ హ్యాపెనింగ్. వీళ్ళెందుకు ఇలా చెప్తున్నారు, అక్కడ జరగాల్సింది ఏంటి, దాని పర్పస్ ఇంకో ఏదో ఉండుంటుంది, వీళ్ళు మనకు సరిగా ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు అనేది నా బాధ బేసిక్గా. సో అలాంటి కొన్ని ఆన్సర్స్ నాకు దీని తర్వాత కొంచెం గట్టిగా తగిలే అనమాట. ఓకే, యునో ఐ ఫౌండ్ దట్ బ్రిడ్జ్. ఓకే, వీళ్ళు చెప్పేదానికి మన జీవితంలో జరిగే వాటికి ఓకే దెర్ ఇస్ కనెక్షన్. బట్ ఇట్ ఇస్ జస్ట్ దట్ అదొకటి ఉంటుంది చూసారా, ఒక చైనీస్ గేమ్, లాస్ట్ వాడు ఒకటి కమ్యూనికేట్ చేస్తే ముందరకు వచ్చేసరికి ఫైనల్గా చైనీస్ విస్పర్స్ యూనో టోటలీ ది మెసేజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ గాన్. కరెక్ట్. అలాగా మన పూర్వీకులు ఏవేవో చెప్పిన వాళ్ళని మనకి విత్ రెస్పెక్ట్ టు గాడ్, విత్ రెస్పెక్ట్ టు భక్తి, విత్ రెస్పెక్ట్ టు పూజ, విత్ రెస్పెక్ట్ టు ఎనర్జీస్, విత్ రెస్పెక్ట్ టు ఎవ్రీథింగ్, వాళ్ళు చెప్పినవన్నీ కూడా సమ్వేర్ ఆర్ ది అదర్ ఇట్స్ బిన్ టోటలీ మిస్ఇంటర్ప్రిటెడ్ అనమాట. అది నా బాధ. అయితే దేవుడిని నమ్ముతావు ఆనంద్? నమ్ముతానండి, కానీ జనాలు ఇలా నమ్ముతారంటే నేను నమ్మను. నేను అంటే నిన్ను రక్షించి దేవుడేనా? డెఫినెట్గా దేవుడే. అంటే డెఫినెట్గా దేవుడే. అక్కడ హైలైట్ ఏంటి అంటే అక్కడ చంపేద్దామని డిసైడ్ అయినా కూడా అది కూడా దేవుడే అంటాను నేను. ఎప్పుడు కాపాడేవాడే దేవుడు కాదు, అప్పుడు చంపేవాడు కూడా దేవుడే. యూనో దట్ ఈస్ ది యాంగిల్ అనమాట. సో మనం ఏంటంటే చాలామందికి మనలో దేవుడు అంటే ఒక పోలీస్ లాగా అండి భయం, చాలామందికి భక్తి కాదు. యూనో దే ఫియర్ గాడ్. మనం ఏదో చేసేస్తే దేవుడు ఏదో చేసేస్తాడు మనకి, లేకపోతే ఏదో. చాలామంది ఏంటంటే ఇప్పుడు మనం హుండీలో డబ్బులు వేయకపోతే దేవుడు ఏమైనా అనేసుకుంటాడేమో. దే హ్యావ్ సో మెనీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ అబౌట్ గాడ్. సో అవన్నీ కొంచెం బాధ అనిపిస్తాయి అనమాట. నిజంగా నువ్వు ఆలోచిస్తే దేవుడు నువ్వు అలాంటి అనుకున్న ఫామ్లో ఎగ్జిస్ట్ అవ్వడు, అది వేరే. అది ద కాన్సెప్ట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. బట్ వీళ్ళు దానికి ఒక ఫిజికల్ షేప్ ఇవ్వడమో లేకపోతే కొన్ని సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడం వల్లనో ఏంటి అంటే నీకు అది వేరేలా అర్థమవుతుంది, నువ్వు వేరేలా కమ్యూనికేట్ చేస్తున్నావు అంతే. వావ్, దిస్ వాజ్ అ ట్రాన్స్ఫర్మేటివ్ కైండ్ ఆఫ్ ఎన్ ఎక్స్పీరియన్స్. అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా యువర్ జర్నీ వాజ్ వెరీ ఫన్ కదా?
వెరీ హిలేరియస్. అసలు అవన్నీ గుర్తున్నాయి కదా ఆనంద్? చాలా గుర్తున్నాయండి. నేను ఎవరిని? ఐ రిమెంబర్ యూ ఇన్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ విత్ మై గ్రాండ్ ఫాదర్ ఫస్ట్ టైం. అసలు ఇట్లా అప్పుడే నాకు అంటే నాకు అప్పుడు అంటే నాట్ యాజ్ అన్ యాంకర్, ఐ నో యూ యాజ్ అ సింగర్, ప్రొఫెషనల్ సింగర్. ఓకే, అంటే ఆబ్వియస్లీ మ్యూజిక్ టు మ్యూజిక్ టాకింగ్ కాబట్టి చిన్నప్పుడు ఓకే కటన్ అని కలిగి ఓకే వీళ్ళు ఏదో పాడుకుంటున్నారు విందామా అని చెప్పి ఐ థింక్ దట్ వాస్ మై ఫస్ట్ ఇంట్రడక్షన్. బట్ చాలా యూ లుక్ వెరీ క్యూట్ ఆన్ స్క్రీన్, చైల్డ్ ఆర్టిస్ట్ గా. థ్యాంక్ యూ సో మచ్. ఐ సా, చెప్పాను కదా అందరు హీరోలతో యూ హ్యాడ్ ఆపర్చునిటీ. ఎన్ని 200 ఫిల్మ్స్ అయ్యాయి దగ్గర? లేదండి, నేను ఇందాక అదే అనుకున్నా. అమ్మో ఆల్మోస్ట్ 3 to 4 times లెక్క పెరిగిపోయింది. 50-60 20-25 ఉంటాయండి. ఎందుకో నాకు 200 చెప్పారు మన వాళ్ళు. ఒక జీరో ఒకటి ఎక్స్ట్రా అట్లా అంటే అప్పుడు అనుకున్నా నాకు నేను సరిపెట్టుకునేది ఏంటంటే అన్ని సినిమాలు నేను చూడను కదా. అదే లేకపోతే వాళ్ళేమో ఆ 200 పాతిక సినిమాల్ని మేబీ 10 సార్లు ఒక్కొక్క సినిమా చూసారేమో, మేబీ అలా 200 ఏంటి. అంటే సెట్ మ్యాక్స్ లో సూర్యవంశం ఒకటి చూసింటేనే దాంట్లో ఒక 100 ఎగిరిపోయి ఉంటాయి. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ సూర్యవంశంలో అమితాబ్ బచ్చన్ గారితో ఆ ఫోటో? అసలు క్యా బాత్ హై. ఐ థింక్ దట్ వాజ్ అదే దానికి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి కూడా రాసా, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అని. అంతే, యూ కెనాట్ ఆస్క్ ఫర్ మోర్. అలాంటివి జరగాలని రాసి పెట్టుంటే తప్ప జరగవు అది. దట్స్ ఆల్. ఇంటరాక్షన్ ఉండింది అప్పుడు బచ్చన్ గారితో? అంటే ఐ వాజ్ ది యంగెస్ట్ ఆన్ ది సెట్ కాబట్టి ఆయన ఏదన్నా ధైర్యంగా అడగగలిగేది ఎవడైనా ఉన్నాడే అంటే అది నేనే. అప్పుడప్పుడు ఆయనకి షార్ట్ రెడీ ఉందని చెప్పడానికి కూడా నన్ను పంపించేవారు. అంటే హీ యూస్ టు ప్రిపేర్ అలాట్ ఫర్ ది షార్ట్ అనమాట. ఎలా వెళ్ళి అంకుల్ అనేవాడివా? ఆయన ఏంటంటే చిన్న అమితాబ్ బచ్చన్ గారిని ఇంట్లోంచి తరిమేసే సీన్ ఒకటి ఉంటుంది, ఒక సింగిల్ పేజ్ సీన్ ఒకటి స్ట్రెచ్లో చెప్తారనమాట. దానికి ఆయన ఆల్మోస్ట్ ఒక 1.5 hours అదే మూడ్లో ఉన్నారు, గెటప్ వేసుకుని మొత్తం అలా అలా కూర్చొని ఉన్నారనమాట. వీళ్ళందరికీ అర్థం కావట్లేదు, వెళ్ళి పిలుద్దామా వద్దా, ఇప్పుడు పిలిస్తే ఆయన తిడతారా అని చెప్పి అందరూ చూస్తున్నారు. అందరం వెయిట్ చేస్తున్నాం ఆయన రెడీ అంటే రెడీ అని. నాకు ఎలాగో లేదనమాట షార్ట్. సో పక్కన ఉన్న అసిస్టెంట్ రైటర్లు నన్ను పిలిచి కొంచెం వెళ్ళి అట్లా షార్ట్ రెడీ అని చెప్పావా నువ్వు, కొంచెం వెళ్ళి చెప్పావా నువ్వు అంటే నాకు టెన్షనే, ఆయన చూస్తేనే భయం వేస్తుంది. సరే అని చెప్పి దగ్గరికి అలా నీట్గా నడుచుకుంటూ వెళ్ళి ఏం లేదు వెళ్ళి ఆయన ఎదురుకుంటూ వెళ్ళి నించునేవాడిని అంతే. ఆయన చూసి అప్పుడు రిలీజ్ అయ్యేటాడు, ఓహో మనము షూటింగ్లో ఉన్నాం కదా అని చెప్పి పక్కకు చూసుకుంటే సార్ షార్ట్ రెడీ అంటే ఓకే అని చెప్పి లేచి వచ్చాను. అప్పుడు ఎన్నేళ్ళు నీకు? నేను ఐ వాజ్ ఇన్ 3rd class అండి, 3rd class. అంటే సో హిందీ వచ్చి అప్పుడు అస్సలు రాదు, అక్షరం మరి అంకుల్తో ఏం మాట్లాడేవాడి? ఓన్లీ కమ్యూనికేషన్ నాకు వచ్చిన అత్యవసర ఇంగ్లీష్ తోటే కమ్యూనికేషన్. అప్పుడు అంకుల్ మై నేమ్ ఆనంద్, అంకుల్ దిస్, అంకుల్ దట్ అని ఏదో వచ్చిన లిటిల్ బిట్ ఇంగ్లీష్ తోటి మేనేజ్ చేయడమే అంతే, వేరే లాంగ్వేజ్ ఏం లేదు. ఆ తర్వాత యువర్ అదర్ మెమరబుల్ ఫిల్మ్స్ హీరోస్? ఆబ్వియస్లీ మనసంతానవే వన్ ఆఫ్ ది, అంటే ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్. ఆ పాట పాడవా? ఇందాక పరిగెడతావే రావే నా వంక, దూరంగా పోనిక ఉంటాగా నీ వెనకాలే రాని సాయంగా, ఆ వంక ఈ వంక. ఓ పర్లేదు, మన సింక్ లోనే ఉంది. అద్భుతం. ఆ తర్వాత అంటే వరుస పెట్టి వచ్చేవా ఆపర్చునిటీ? స్కూల్ ఎట్లా మేనేజ్ చేసేవాడి? అంటే పాపం బాగా సపోర్ట్ చేసేటోళ్ళు స్కూల్లో, టీచర్స్ కూడా లీవ్లు ఇచ్చి. తర్వాత నేను మా ఫ్రెండ్స్ వాళ్ళు నా కోసం 2 notes రాసుకునేవాళ్ళు ప్యారలల్గా. స్కూల్లో రన్నింగ్ నోట్స్ ఒకటి వాళ్ళ బుక్లో ఒకటి నా బుక్లో ఒకటి, ఒక లైన్ అక్కడ ఒక లైన్ ఇక్కడ. టైం ఉంటే అంటే కొంచెం టీచర్ మెల్లగా చెప్తే, లేదంటే వాళ్ళ బుక్కులు నేను తెచ్చుకుని నేను షూటింగ్లో కూర్చొని రాసుకునేటాను. అప్పట్లో హెవీ రైటింగ్ వర్క్ ఉండేది. ఇప్పుడంటే పిల్లలకంతా టైపింగ్ ప్యాడ్స్ ఉన్నాయి కానీ అప్పుడు పేజీలు రాయడమే కదా. సో హెవీ బుక్స్, ప్రతి సబ్జెక్ట్కి ఒక బుక్ ఉండేది. సో అన్ని పుస్తకాలు పెట్టుకుని షూటింగ్లో కూర్చొని దన రాసుకొని చదువుకుంటూ. అంటే ఐ వాజ్ ఎన్ గుడ్ స్టూడెంట్. నాట్ తోప్ అని చెప్పాను కానీ గుడ్. అంటే బేసిక్లీ ఐ లైక్ టు బీ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అండి. అన్నిట్లో నేను ఉండాలి, అన్నిట్లో ఉండాలి. నాకేం టాపర్ అయిపోవాలి, దాంట్లో ఇదే చీజ్ చేసేది అట్లా ఏం లేదు. ఐ వాంట్ టు టేస్ట్ ఎవ్రీథింగ్, ఐ వాంట్ టు హ్యావ్ అ ఫీల్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్. అంతే, నాకు ఫర్ మీ దట్ ఈస్ లైఫ్. నువ్వు ఒక దాంట్లో నేను అదే 10 సార్లు చేసి పర్ఫెక్షన్ అంటే ఇంకా మిగతాది ఎప్పుడు చూస్తావు? ఓకే, నీకు ఇఫ్ దట్ ఈస్ గివింగ్ యూ కిక్, ప్లీజ్ డూ. నాకైతే అది దట్ డజంట్ గివ్ మీ కిక్. ఫర్ మీ నేను ఆకు చూస్తా, మొక్క చూస్తా, ఐ వాంట్ టు లుక్ అరౌండ్, హ్యావ్ మై ఓన్ టైం, అంతే అలా. సో హీరోలు అందరితో, కో ఆర్టిస్ట్తో ఎవరితో నీకు మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి? ఆ విషయంలో అయితే జగపతి బాబు గారు డెఫినెట్గా. ఎందుకంటే ఆయనకి ఈజ్ లైక్ మై
ఫాదర్లీ ఫిగర్ ఫర్ మీ డెఫినెట్లీ. అంటే ఆయన చూపించిన కేర్ కానీ, ప్రేమ కానీ, ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కదా! డెఫినెట్‌గా మిగతా వాళ్ళ మీద వచ్చే అటెన్షన్ వేరు, మన మీద వచ్చే అటెన్షన్ వేరే ఉంటుంది చిన్నప్పుడు. సో, చాలా బాగా చూసుకునేవారు. అండ్ నాట్ అబౌట్ ఇవన్నీ సెట్ మీద జరిగేవి కాదు కానీ, ఆఫ్ ది కెమెరా, యూనో అవే ఫ్రమ్ ది సెట్స్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఆన్ ఎ పర్సనల్ లెవెల్ కనెక్షన్. ఐ థింక్ దట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. నా బర్త్‌డేకి మా ఇంటికి వచ్చారు ఆయన. చిన్నప్పుడు ప్రియరాగాలు షూటింగ్ జరిగినప్పుడు మా ఫ్లాట్లో 150 మంది ఉంటే అసలు దద్దరిల్లిపోయింది మా ఇల్లు. ఆ రోజు ఆయన వస్తే మొత్తం నిండిపోయారు జనం అంతా ఆయన చూడడానికి. సో ఆ నెసెసిటీ లేదు ఆయనకి రావడానికి ఆ టైంలో. బట్ స్టిల్ టు మేక్ దట్ పర్సనల్ కనెక్షన్. ఇప్పుడు ఎల్లుండి ఆయన బర్త్డే, అదే మనకి 12 ఫిబ్రవరి. ఓహో, ఒకసారి విష్ చేసేస్తే పోతుంది కదా. 100% జగత్ బాబు అంకుల్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. నాకు షూటింగ్లో అంటే సినిమాలో యు ఆర్ లైక్ మై ఫస్ట్ డాడ్ అంతే. ఇంకా వేరే డాడ్స్ ఉంటారని కూడా అనుకోను నేను. ఐ థింక్ యు ఆర్ లైక్ దట్ ఫర్ మీ. మీరు నన్ను ఎంత ప్రేమించినా ఏమున్నా, ఫర్ మీ ఇట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ స్టోరీ టు టెల్ టు ది వరల్డ్. సో ప్లీజ్ బీ వాట్ ఎవర్ యు ఆర్. ఐ థింక్ దట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ యూ అండ్ దట్ ఈస్ వాట్ వీ లవ్. హ్యాపీ బర్త్డే అంకుల్. ఫుల్ రాకింగ్ కదా. ఫుల్ రాకింగ్. అసలు ఇప్పుడు విలన్ అయిపోయాకైతే మరీ నువ్వు టూ మచ్ అన్ఫిల్టర్డ్ అని అదే అన్నారు. అలా ఉండడం కూడా చాలా కష్టం. ఇందాక నేను అదే 99 మంది ఊసలు ఉంటే సమ్వేర్ దేర్ ఆర్ పీపుల్ 1%, 2% వేర్ కంప్లీట్లీ అన్ఫిల్టర్డ్. అది కూడా ఏంటంటే వాళ్ళు ఇవన్నీ చూసి వచ్చిన తర్వాత అట్లా ఉంటారు ఫైనల్గా. ఓకే, ఇది ఇట్లా కాదు ఇది అని చెప్పి. కానీ ఈ యాక్సిడెంట్ అయినప్పుడు తర్వాత ఎవరెవరు ఫ్రమ్ ది ఇండస్ట్రీ షోడ్ దట్ కైండ్ ఆఫ్ కన్సర్న్ అండ్ ఒక విధమైన ఆందోళన? చాలామంది చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఐ థింక్ పీపుల్ హ్యావ్ బీన్ రియలీ కన్సర్న్డ్ అండి. నాకు తెలిసిన పరిధిలో ఫస్ట్ దాంట్లో డెఫినెట్గా కిరణ్ అబ్బవరం అన్నకి ఐ థింక్ ఐ షుడ్ రియలీ బీ గ్రేట్ఫుల్. ఎందుకంటే తను ఫస్ట్ అట్లా రెస్పాండ్ అయ్యాడు. అంటే బికాస్ హీ హెస్ ఆల్సో హ్యాడ్ అన్ ఇన్స్పైరింగ్ జర్నీ ఫ్రమ్ నోవేర్ టు ఎవ్రీవేర్. టుడే కమింగ్ ఫ్రమ్ నో బ్యాక్గ్రౌండ్ అండ్ క్రియేటింగ్ ఎ మార్కెట్ హియర్ ఫర్ హిమ్సెల్ఫ్. ఐ థింక్ దట్ ఈస్ అ క్రేజీ జర్నీ. సో ఐ థింక్ మేబీ ఒక లెవెల్ ఆఫ్ కనెక్ట్లో ఐ థింక్ ఆయన పాపం రెస్పాండ్ అయ్యి మా ట్రైలర్ లాంచ్ చేశారు ఆయన. సో ఐ థింక్ సో కానీ అంటే బిగ్ బాస్ వాళ్ళు చాలామంది, దివి, ప్రియాంక సింగ్, అర్జున్ అంబటి, దర్ సో మెనీ పీపుల్ హు హ్యావ్ షోన్. మాకు నిజంగా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి అవి చూస్తుంటే. హైలైట్ ఏంటి తెలుసా, ఇప్పటి వరకు మా ఇంట్లో వాళ్ళు చూడలేదు ఆ వీడియో. నేను చూపించలేదు ఇప్పటివరకు వాళ్ళకి. బికాస్ ఐ డిడ్ నాట్ వాంట్ దెమ్ టు సీ దట్. అరే వాళ్ళు అనవసరంగా చూసి తట్టుకోలేరనే ఇన్ని రోజులు నేను ఐ హెవ్ నెవర్ టాక్ టు దెమ్ అబౌట్ ఇట్ ఆర్ ఐ హెవ్ నెవర్ షోడ్ దెమ్ దిస్ ఫుటేజ్. దే హెవ్ నాట్ సీన్ దోస్ ఇమేజెస్, నథింగ్ అనమాట. ఫస్ట్ టైం జనంతో పాటు వాళ్ళు చూస్తున్నారు. ఎందుకంటే ఐ డెంట్ వాంట్ దెమ్ టు సీ దట్ యాంగిల్ ఆఫ్ మై. ఇప్పుడు కూడా ఏంటి అంటే రియలీ నాట్ కీన్ ఆన్ దిస్ ఓవర్ షాడోయింగ్ ది ఫిలిం అనమాట. బికాస్ ఫర్ మీ ఇది ఓకే. అంటే ఇక్కడ ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ యాక్సిడెంట్. ఒక సినిమాకి ఏర్పడిన అవాంతరాలు అనే యాంగిల్లో బిగ్ స్టోరీ. కమ్ ఆన్, గివ్ మీ 6 years back what a freak accident, then corona, then you recovered, you complete the film. అసలు సెట్ లో ఎవరు చూడలేదంట. అలాంటి వాళ్ళ ఒక్కొక్కళ్ళకి 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఆ సెట్ లో. ఇంటి క్రెయిన్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్ పనిచేసిన ఒక్కొక్కళ్ళకి ఏమై ఉంటుంది ఏంటోనండి మరి అసలు. ఐ డోంట్ నో.